అసలు పేపర్ ఎవరిది అనేది ఎవరికి తెలియదు. బార్ కోడ్ ఉంటుంది, అసలు క్యాండిడేట్ పేరు కూడా ఉండదు. ఎవడి పేపర్ ఎవరు కరెక్ట్ చేస్తున్నారు అని. మరి అది మరి ఏం మాట్లాడుతున్నాడు ఈ మనిషి? పైగా సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. మళ్ళీ అలా ఫోన్లలో మాట్లాడిన వారిని విచారించారు కదా. మళ్ళీ అడుగుతాను, అది కూడా ఫోన్లో మాట్లాడినానంటాను కదా, సీసీ కెమెరాలో కనిపించినాయి కాబట్టి నువ్వు అడుగుతావు. నువ్వు మరి వాళ్ళని విచారించినారు కదా, ఏం జరిగింది? వాళ్ళు ఏమైనా చెప్పినారా? అసలు బార్ కోడ్ ఉంటుంది, అసలు ఎవడి పేపర్ ఎవడిదో ఎవడికి తెలియదు. పైగా సీసీ కెమెరాలు. వక్రీకరణకైనా హద్దు పొద్దు అనేది ఎక్కడైనా ఉండాలి. నేను చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అడుగుతాను, చంద్రబాబు నాయుడు గారు, నువ్వు నీ కొడుకు ఇద్దరికి సవాల్ విసురుతాను. ఈ డిఎస్సి మా హయాంలో జరిగిన నువ్వు ఆరోపణలు చేస్తావు, ఆ డిఎస్సి రెండు సిబిఐకి మేము రెడీ. మేము తప్పు చేయలేదు కాబట్టి నేను రెడీ అంటాను. నువ్వు రెడీనా? ఛాలెంజ్. చంద్రబాబు గట్టిగా అడుగుతాను, ఆయన కొడుకుని ఇద్దరిని. డిఎస్సి 2025 పైనే కాదు, 2018 గ్రూప్ 1 నోటిఫికేషన్ మీద కూడా సిబిఐ ఎంక్వైరీకి మేము రెడీ. నేను తప్పు చేయలేదు కాబట్టి తలెత్తుకొని గట్టిగా అడుగుతున్నాం, నువ్వు రెడీనా అని అడుగుతాను. రెడీ అయితే వెంటనే లెటర్ రాసి. అప్పటి డిఎస్సి పరీక్షకు, అంటే మా హయాంలో జరిగిన డిఎస్సి పరీక్షకు ఇప్పుడు డిఎస్సి పరీక్షకు ఇప్పుడు అదేంటే ఏపీపీఎస్సీని డిఎస్సిని చూడండి. ఏపీపీఎస్సీ అప్పుడు ఏపీపీఎస్సీ ఇప్పుడు ఏపీపీఎస్సీకి రెండు పబ్లిక్ సర్వీస్ కమిషనే కదా, పరిధిలోకి వస్తాయి కదా రెండు కూడా. డిఎస్సి అప్పటి ఏపీపీఎస్సీ పరీక్ష ఇప్పుడు డిఎస్సి మాదిరిగా పేపర్ లీకేజ్ అనేది ఇంతకుముందు నేను చెప్పిన కొన్ని అప్పటికి ఇప్పటికీ మధ్య తేడాలు చెప్పిన. తేడాలు ఏంటి? ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ పరీక్షే రాయకుండా నువ్వు టీచర్ ఉద్యోగాలు ఇస్తూ ఉన్నావు. ఇంతకుముందు ఎప్పుడైనా జరిగిందా? జీవోలు ఇచ్చింది సాక్షాత్తు ఎడ్యుకేషన్ మంత్రి అనే వ్యక్తి సంతకాలు లేకోకుండా, ఎడ్యుకేషన్ మంత్రి కాంకరెన్స్ లేకుండా జీవోలు ఇవ్వగలుగుతారా? అంటే డైరెక్ట్గా జీవోలు నువ్వే ఇచ్చి వ్యవస్థను ఫెసిలిటేట్ చేసి 372 మందికి ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత మళ్ళీ జీవోలను రద్దు చేసినాం. గేట్లు ఎత్తినావు, 372 మందిని నింపినావు, మళ్ళీ గేట్లు మూసేసినాం. ఇది డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారి కొడుకే ఎడ్యుకేషన్ మినిస్టర్. మరి ఇది బిగ్గెస్ట్ ఫ్లా. చరిత్రలో ఇంతవరకు ఎప్పుడూ కూడా డిఎస్సి పరీక్షే రాయాల్సిన అవసరం రాయకుండానే టీచర్ ఉద్యోగాలు వచ్చిన పరిస్థితి చరిత్రలో ఎప్పుడూ లేదు. ఫస్ట్ టైం ఇది జరుగుతుంది. అప్పటికి ఇప్పటికీ తేడా. రెండో తేడా, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ ఫస్ట్ ర్యాంక్ ఎలా వచ్చింది? వచ్చిన ఆ వ్యక్తికి నువ్వు ఎందుకు మెరిట్ లిస్ట్ మార్చినావు? మెరిట్ లిస్ట్లో తన పేరు ఫస్ట్ వచ్చి తర్వాత మెరిట్ లిస్ట్లో తన పేరు లేకుండా ఎందుకు చేసినావు? తన ఐడిని ఎందుకు బ్లాక్ చేసినావు? తన కాల్ లెటర్ ఎందుకు పంపలా? తనకు ఉద్యోగం ఎందుకు ఇవ్వాలా? అంటే లీక్ అయిందని క్లియర్ కట్గా ఎస్టాబ్లిష్ అవుతా ఉన్న ఫ్యాక్ట్స్. బేరసారాలు జరిగినట్టుగా క్లియర్గా ఆడియో వీడియోలు కనిపిస్తూ ఉన్నా కూడా
నువ్వు తీసుకున్న యాక్షన్ ఏంది? కనీసం టెలిఫోన్ నెంబర్ కనిపిస్తా ఉన్నా కూడా సస్పెక్ట్ అని రాస్తావే తప్ప పేరు రాయాల. అంటే నిర్వీర్యం ఎలా చేస్తున్నావు అనే దానికి నిదర్శనం. స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తావు, అరెస్టులు లేవు, యాక్షన్ లేదు. మరో కేసులో